వెరీ ఇంపార్టెంట్గా మన జీవితంలో అర్థం చేసుకోవాల్సిన ఒక కాన్సెప్ట్ డబ్బు. డబ్బు 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 ప్రపంచాన్ని శాసిస్తున్నది డబ్బు. డబ్బు లేకుండా మీ బ్రతుకు లేదు, నా బ్రతుకు లేదు, ఎవరి బ్రతుకు లేదు. కాబట్టి మనీ సంపాదించడం మీద ఫోకస్ పెట్టండి. డబ్బు విలువ తెలుసు కాబట్టి, డబ్బు అవసరం మాత్రమే. డబ్బు ఎక్కువ ఉన్నా మీకు 15,000-50,000 కోట్లు వచ్చాయనుకోండి, ఏం చేసుకోం, డబ్బునైతే తినం. కానీ డబ్బు అవసరము. డబ్బు అవసరం ఉంది కాబట్టి ఈ డబ్బు సంపాదించే మార్గాలు తెలుసుకోండి. నంబర్ 1గా ఫస్ట్ ఉన్న డబ్బుని పోగొట్టుకోకూడదు. రూల్ నంబర్ 1, ఉన్న డబ్బుని పోగొట్టుకోకూడదు. ఒక ఉద్యోగం నడుస్తోంది, మీకు ఉద్యోగం మానేస్తా, బిజినెస్ చేసేస్తా అని ఓవర్ యాక్షన్ చేసి దిగకండి. నంబర్ 1, ఉద్యోగం చేస్తూ ఏ బిజినెస్ చేయాలనుకుంటున్నారో దాని మీద ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టండి. అందులో చాలా బాగా వచ్చేస్తే అప్పుడు ఉద్యోగం మానండి. మీ దగ్గర ఉన్న డబ్బుని కోల్పోవద్దు. నంబర్ 1. సెకండ్ వచ్చేసి, మీరు గనక డబ్బు దేంట్లో అయినా ఇన్వెస్ట్ చేస్తుంటే బ్యాకప్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చెయ్యద్దు. వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్యాకప్ లేకుండా అంటే ఈ డబ్బులు మొత్తం పోతే నో ప్రాబ్లం, నా దగ్గర బ్యాకప్ ఉంది అంటేనే ఇన్వెస్ట్మెంట్లు చెయ్యాలి. అంత ఈజీగా స్టాక్స్లో సీక్రెట్ ఫార్ములాలతో డబ్బులు రావు. కష్టపడాలి, దానిలో చాలా బుర్ర పెట్టాలి, చాలా నష్ట కష్టాలను చూడాలి. మార్కెట్ని మనం డిసైడ్ చెయ్యలేము. సో వెరీ ఇంపార్టెంట్. నాకేదో సీక్రెట్ తెలిసిపోయింది, ఆ డబ్బులన్నీ పెడితే అలా పెరిగిపోయి అలా డబ్బులు వచ్చేస్తాయి, అంత సీన్ లేదు. అలాంటివి నమ్మద్దు. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇన్వెస్ట్ చేస్తూ, మార్కెట్ని స్టడీ చేస్తూ, తెలుసుకుంటూ మీరు ఇన్వెస్ట్ చేయడం ఒక పద్ధతి. అది కూడా డబ్బులు పోతే పర్లేదు అనే మినిమల్ అమౌంట్తో స్టార్ట్ చేయాలి. కానీ ఒకేసారి ఎక్కువ ఇన్వెస్ట్ చేసేసి ఒకేసారి డబ్బులన్నీ పెట్టేసేసి, నాకు మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, గ్యారంటీ కాల్స్ చెప్తాడు, ఇక్కడి నుంచి సీక్రెట్గా నాకేదో తెలిసిపోతాయి, నేను ఎప్పుడో చెప్తాను, నీకే సీక్రెట్గా తెలుస్తుందంటే అంతకుముందు ఆ సీక్రెట్ ఎంతోమందికి తెలుసుంటుంది. సో అందుకని అన్నెసెసరీగా దిగద్దు.